ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో కూటమి సునామీ సృష్టించింది. 135 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 21 స్థానాల్లో జనసేన పార్టీ, 8 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, 11 స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమైన పరిస్థితి. సో మెజారిటీలు చూసుకుంటే భారీగా నమోదయ్యాయి. కానీ తెలుగుదేశం పార్టీ గెలిచిన 135 స్థానాల్లో 31 మంది 20,000 కంటే తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాగే 16 మంది 10,000 కంటే తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఒక నలుగురు 5,000 కంటే తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచారు. సో 20,000 కంటే తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచిన ఆ 31 మంది ఎవరు ఒకసారి డీటెయిల్డ్గా చెప్తాను. సాలూరు నియోజకవర్గం నుంచి గుమ్మడి సంధ్యారాణి 13,733 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సంధ్యారానికి వచ్చిన ఓట్లు 80,211. పీడిక రాజన్న దొర ప్రత్యర్థి, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 66,478 ఓట్లు వచ్చాయి. సో ఇక్కడ మెజారిటీ సాలూరులో 13,733. ఇక నెక్స్ట్ కళా వెంకట్రావు మంత్రి బొత్సను ఓడించారు. చీపురుపల్లి నియోజకవర్గంలో 88,225 ఓట్లు వచ్చాయి కళా వెంకట్రావుకి. బొత్స సత్యనారాయణ టఫ్ ఫైట్ ఇచ్చారు. అక్కడ చివరి నిమిషం వరకు మంత్రి బొత్స గెలుస్తారనే అంచనాలే ఉన్నాయి. 72,254 ఓట్లు దక్కించుకున్నారు. కానీ 11,971 ఓట్ల తేడాతో బొత్స ఓడిపోయారు. కిమిడి కళా వెంకట్రావు గెలిచారు. ఇక నెక్స్ట్ నియోజకవర్గం తునిలో కూడా ఇదే పరిస్థితి నడిచింది. దాడిశెట్టి రాజా ఖచ్చితంగా గెలుస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా దాడిశెట్టి రాజా గెలుపు నల్లేరు మీద నడక అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సర్వే సంస్థలు కూడా ఇదే చెప్పాయి. కానీ దాడిశెట్టి రాజా యనమల దివ్య చేతిలో ఓటమి పాలయ్యారు. దాడిశెట్టి రాజాకి 82,029 ఓట్లు వచ్చాయి. యనమల దివ్యకు 97,206 ఓట్లు వచ్చాయి. అంటే మెజారిటీ 15,177 మాత్రమే. ఇక నెక్స్ట్ రంపచోడవరంలో ఈ నియోజకవర్గం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని అంత ఎక్స్పెక్ట్ చేశారు. బట్ మిరియాల శిరీషాదేవి గెలిచారు. ఇక్కడ 9,139 ఓట్ల మెజారిటీ. నాగులపల్లి ధనలక్ష్మి గట్టి ఫైట్ ఇచ్చారు. 80,948 ఓట్లు దక్కించుకున్నారు. మిరియాల శిరీషాదేవికి 90,087 ఓట్లు వచ్చాయి. సో చివరి వరకు నెక్ టు నెక్ ఫైట్ జరిగింది. జస్ట్ 9,139 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శిరీషాదేవి ఇక్కడ గెలిచారు. ఇక నెక్స్ట్ నియోజకవర్గం నూజివీడు. కొలుసు పార్థసారథి ఇక్కడ పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. గతంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెనమలూరు ఎమ్మెల్యే. ఇక్కడికి నియోజకవర్గం షిఫ్ట్ అయి పోటీ చేశారు. మేఘా వెంకట ప్రతాప్ అప్పారావు ఖచ్చితంగా గెలుస్తారనే అంచనాలు ఉన్నాయి. సర్వే సంస్థలు కూడా ఇవే చెప్పాయి. కానీ 12,378 ఓట్ల మెజారిటీతో పార్థసారథి అప్పారావు మీద గెలిచారు. అప్పారావుకు వచ్చిన ఓట్లు 95,851. పార్థసారథికి వచ్చిన ఓట్లు 1,08,229. సో మెజారిటీ 12,378. నెక్స్ట్ నియోజకవర్గం జగ్గయ్యపేట. ఇక్కడ సామినేని ఉదయభాను గెలుస్తారని అంతా అనుకున్నారు. కానీ రాజగోపాల్ తాతయ్య గట్టి ఫైట్ ఇచ్చారు. శ్రీరామ్ రాజగోపాల్కి వచ్చిన ఓట్లు 98,479. సామినేని ఉదయభానుకు వచ్చిన ఓట్లు 82,502. సో మెజారిటీ 15,977. ఇక నెక్స్ట్ నియోజకవర్గం మంగళగిరి. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో నారా లోకేష్ ఓటమి పాలయ్యారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి, ప్రజల్లోంచి ఎన్నుకోబడాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే ఎద్దేవా చేశారు. సో ఇప్పుడు పంతం నగ్గించుకున్నారు. మెజారిటీ 91,413. మురుగుడు లావణ్యకి 76,297 ఓట్లు వచ్చాయి. నారా లోకేష్కి 1,67,710 ఓట్లు వచ్చాయి. సో మెజారిటీ 91,413 నారా లోకేష్ది. ఇక నెక్స్ట్ నర్సరావుపేట. అరవింద్ బాబు చదలవాడ గెలిచారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. 1,03,167 ఓట్లు వచ్చాయి అరవింద్ బాబుకి. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గట్టి ఫైట్ ఇచ్చారు. 83,462 ఓట్లకే పరిమితం అయ్యారు. సో మెజారిటీ 19,705. ఇక కందుకూరు నియోజకవర్గంలో కూడా టఫ్ ఫైట్ నడిచింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు గెలిచారు. 1,09,173 ఓట్లు వచ్చాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ రావు. సో 90,615 ఓట్లు వచ్చాయి. మెజారిటీ చూసుకుంటే 18,558. ఇక నెక్స్ట్ మార్కాపురంలో అన్న రాంబాబు గెలుస్తారని కొంతమంది అంటే, లేదు కందుల నారాయణ రెడ్డి గెలిచే అవకాశం ఉందని మరికొన్ని సర్వే సంస్థలు చెప్పిన నేపథ్యంలో అక్కడ వెరీ కీన్ కాంటెస్ట్ ఉంటుందని అంతా అనుకున్నారు. అలాగే జరిగింది. అన్న రాంబాబుకి 85,026 ఓట్లు వచ్చాయి. 99,005 ఓట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారాయణ రెడ్డికి. సో మెజారిటీ 19,979. ఇక గిద్దలూరు నియోజకవర్గంలో వెరీ టఫ్ ఫైట్ నడిచింది. వెరీ కీన్ కాంటెస్ట్ ఇక్కడ. సో అనూహ్య పరిణామాల మధ్య విజయం దోబూచులాడుతుంటే రౌండ్కి ఉత్కంఠ పెరిగిపోతున్న పరిస్థితి. కొన్ని రౌండ్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మరికొన్ని రౌండ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అలా అప్ అండ్ డౌన్స్ అవుతూ వచ్చిన నియోజకవర్గం ఇది. సో అశోక్ రెడ్డి గెలిచారు. ఇక్కడ 98,463 ఓట్లు వచ్చాయి. నాగార్జున రెడ్డి చాలా నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చారు. 97,490 ఓట్లు దక్కించుకున్నారు. ఇక్కడ మెజారిటీ 973 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి అశోక్ రెడ్డి ఇక్కడ గెలుపొందారు. ఇక ఆత్మకూరు నియోజకవర్గం, అక్కడ కూడా ఇద్దరు రెడ్ల మధ్య కీన్ ఫైట్ నడిచింది. కీన్ కాంటెస్ట్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి గెలుపొందారు. సో ఒకసారి మెజారిటీ చూద్దాం. మెజారిటీ 7,576. ఆనం రామనారాయణ రెడ్డికి వచ్చిన ఓట్లు 91,165. మేకపాటి విక్రమ్ రెడ్డికి వచ్చిన ఓట్లు 83,589. సో 7,576 ఓట్ల మెజారిటీతో ఆనం రామనారాయణ రెడ్డి విక్రమ్ రెడ్డి మీద గెలుపొందారు. ఇక సర్వేపల్లి నియోజకవర్గం, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వర్సెస్ కాకాని గోవర్ధన్ రెడ్డి. సో చాలా టఫ్ ఫైట్ ఇక్కడ నడిచిన పరిస్థితి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపొందారు. మెజారిటీ 16,288. చంద్రమోహన్ రెడ్డికి 1,03,278 ఓట్లు వచ్చాయి. కాకాని గోవర్ధన్ రెడ్డికి 86,990 ఓట్లు వచ్చాయి. సో మెజారిటీ 16,228. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. ఇక వెంకటగిరి నియోజకవర్గంలో కూడా టఫ్ ఫైట్ నడిచింది. అక్కడ కురుగొండ్ల రామకృష్ణ వర్సెస్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. చాలా టఫ్ ఫైట్ ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. యాజ్ యూజువల్గా అక్కడ టఫ్ ఫైట్ నడిచింది. టీడీపీ అభ్యర్థి రామకృష్ణకు వచ్చిన ఓట్లు 1,04,398. రామ్ కుమార్ రెడ్డికి వచ్చిన ఓట్లు 88,104. సో మెజారిటీ 16,294. ఉదయగిరి నియోజకవర్గంలో చాలా టఫ్ ఫైట్ నడిచింది. నువ్వా నేనా అని చెప్పి విజయం దోబూచలాడిన పరిస్థితి. కాకర్ల సురేష్ వర్సెస్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి. కాకర్ల సురేష్ టీడీపీ అభ్యర్థికి 1,01,537 ఓట్లు వచ్చాయి. మేకపాటి రాజగోపాల్ రెడ్డికి 91,916 ఓట్లు వచ్చాయి. సో మెజారిటీ 9,621 ఓట్లు. రాయచోట్లో చాలా టఫ్ ఫైట్ నడిచింది. అక్కడ గడికోట శ్రీకాంత్ రెడ్డికి రామ్ ప్రసాద్ రెడ్డికి మధ్య చాలా కీన్ కాంటెస్ట్ నడిచిన పరిస్థితి. విజేత రామ్ ప్రసాద్ రెడ్డి 95,925 ఓట్లు దక్కించుకున్నారు. గడికోట శ్రీకాంత్ రెడ్డికి 93,430 ఓట్లు వచ్చాయి. సో మెజారిటీ 2,495 మాత్రమే. చాలా టఫ్ ఫైట్ ఇక్కడ నడిచింది. టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. ఇక ఆళ్లగడ్డలో కూడా అఖిలప్రియకి బ్రిజేంద్ర రెడ్డికి మధ్య టఫ్ ఫైట్ నడిచింది. అఖిలప్రియకి 98,881 ఓట్లు వస్తే బ్రిజేంద్ర రెడ్డికి 86,844 ఓట్లు వచ్చాయి. సో లీడ్ 12,037 ఓట్లు. విజేత భూమా అఖిలప్రియ, ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఇక శ్రీశైలం నియోజకవర్గంలో ఇద్దరు రెడ్ల మధ్య పోటీ జరిగింది. శిల్ప చక్రపాణి రెడ్డి అండ్ బుడ్డా రాజశేఖర్ రెడ్డి. బుడ్డా రాజశేఖర్ రెడ్డికి 81,699 ఓట్లు వచ్చాయి. శిల్ప చక్రపాణి రెడ్డికి 75,314. సో చాలా కీన్ కాంటెస్ట్ నడిచింది. టఫ్ ఫైట్లో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. 6,385 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి గెలుపొందారు. నందికొట్కూరు నియోజకవర్గంలో కూడా చాలా టఫ్ ఫైట్ నడిచింది. జయసూర్య వర్సెస్ ధారా సుధీర్. టీడీపీ అభ్యర్థి జయసూర్యకి 92,004 ఓట్లు వచ్చాయి. ధారా సుధీర్కి వైసీపీ అభ్యర్థి 82,212 ఓట్లు వచ్చాయి. సో మెజారిటీ 9,792. ధారా సుధీర్ ఓడిపోయారు. జయసూర్య తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక కర్నూలు నియోజకవర్గంలో ఇంతియాజ్కి టీజీ భరత్కి మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. సో 18,876 ఓట్ల తేడాతో టీజీ భరత్ ఇంతియాజ్ మీద
విజయం సాధించారు. భరత్కు వచ్చిన ఓట్లు 91,690, ఇంతియాజ్కి వచ్చిన ఓట్లు 72,814. సో టీజీ భరత్ గెలిచారు. లీడ్ 18,876. ఇక నంద్యాల నియోజకవర్గంలో అల్లు అర్జున్ మద్దతు ఇచ్చిన, ప్రచారం చేసిన ఉపయోగం లేకుండా పోయింది. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోయారు. ఎన్ఎండి ఫరూక్ గెలిచారు. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి 90,742 ఓట్లు వచ్చాయి. ఎన్ఎండి ఫరూక్కి 1,03,075 ఓట్లు వచ్చాయి. సో మెజారిటీ 12,333. ఇక డోన్లో కూడా ఇద్దరు రెడ్ల మధ్య హోరాహోరీ ఫైట్ జరిగింది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గెలుపొందారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి 93,523 ఓట్లు వచ్చాయి. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి 87,474 ఓట్లు వచ్చాయి. మెజారిటీ 6,049. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. పత్తికొండలో కూడా హోరాహోరీ పోరు సాగింది. పత్తికొండ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవికి కేఈ శ్యామ్ కుమార్ టీడీపీ అభ్యర్థికి మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఈ ఫైట్లో కేఈ శ్యామ్ కుమార్ గెలిచారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్యామ్ కుమార్కి 98,849 ఓట్లు వస్తే కంగాటి శ్రీదేవికి 84,638 ఓట్లు వచ్చాయి. సో మెజారిటీ 14,221. ఇక ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బుట్ట రేణుక వైసీపీ అభ్యర్థి, అలాగే జయ నాగేశ్వర రెడ్డి టీడీపీ అభ్యర్థి. టీడీపీ అభ్యర్థికి 1,03,089 ఓట్లు వచ్చాయి. బుట్ట రేణుక వైసీపీ అభ్యర్థికి 87,252 ఓట్లు వచ్చాయి. సో మెజారిటీ 15,837. ఇక గుంతకల్ నియోజకవర్గంలో కూడా హోరాహోరీ పోరు సాగింది. గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వై వెంకటరామరెడ్డి వైసీపీ అభ్యర్థి. ఈ పోరులో 6,826 ఓట్ల తేడాతో గుమ్మనూరు జయరాం గెలుపొందారు. గుమ్మనూరు జయరాంకి వచ్చిన ఓట్లు 1,01,700, వెంకటరామరెడ్డికి వచ్చిన ఓట్లు 94,874. సో మెజారిటీ 6,826. సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు శ్రావణశ్రీ గెలుపొందారు. 1,02,957 ఓట్లు దక్కించుకున్నారు. ఎం వీరాంజనేయులు వైసీపీ అభ్యర్థి 94,169 ఓట్లు వచ్చాయి. మెజారిటీ 8,788. హోరాహోరీ పోరు అంటే అది మడకశిరలోనే. మడకశిరలో ఒక రికార్డు, అతి తక్కువ మెజారిటీతో గెలుపొందిన స్థానం ఇది. ఈర్లకప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంఎస్ రాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఎంఎస్ రాజుకి 79,983 ఓట్లు వచ్చాయి. ఈర్లకప్ప వైసీపీ అభ్యర్థికి 79,632 ఓట్లు వచ్చాయి. సో మెజారిటీ 351 మాత్రమే. చాలా స్వల్ప ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు గెలుపొందారు. ఇక్కడ మెజారిటీ 351 మాత్రమే. ఇక పుట్టపర్తి నియోజకవర్గంలో దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వైసీపీ అభ్యర్థి, పల్లె సింధూరారెడ్డి టీడీపీ అభ్యర్థి. 91,741 ఓట్లు వచ్చాయి టీడీపీ అభ్యర్థికి. వైసీపీ అభ్యర్థికి 82,981 ఓట్లు వచ్చాయి. మెజారిటీ 8,760. కదిరి నియోజకవర్గంలో కూడా చాలా టఫ్ ఫైట్ నడిచింది. టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్, వైసీపీ అభ్యర్థి బిఎస్ మక్బూల్. కందికుంట వెంకట ప్రసాద్కి 1,03,610 ఓట్లు వస్తే 97,345 ఓట్లు వచ్చాయి వైసీపీ అభ్యర్థికి. మెజారిటీ 6,265. ఇక మదనపల్లి నియోజకవర్గంలో నిస్సార్ అహ్మద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, షాజహాన్ భాషా టీడీపీ అభ్యర్థి. టీడీపీ అభ్యర్థికి 97,980 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్కి 92,471 ఓట్లు వచ్చాయి. మెజారిటీ 5,509. ఇక సత్యవేడు నియోజకవర్గం. సత్యవేడు నియోజకవర్గంలో కోనేటి ఆదిమూలం టీడీపీ అభ్యర్థి, నూకతోటి రాజేష్ వైసీపీ అభ్యర్థి. వైసీపీ అభ్యర్థికి 81,732 ఓట్లు వస్తే కోనేటి ఆదిమూలం టీడీపీ అభ్యర్థికి 85,471 ఓట్లు వచ్చాయి. మెజారిటీ 3,739. సో 135 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అనూహ్య విజయం సాధించింది. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని విజయం ఇది. ఈ 135 నియోజకవర్గాల్లో 31 కంటే తక్కువ నియోజకవర్గాల్లో 20,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. మిగిలిన 104 నియోజకవర్గాల్లో 20,000కు పైన మెజారిటీ వచ్చిన పరిస్థితి. సో 16 నియోజకవర్గాల్లో 10,000 కంటే తక్కువ మెజారిటీ వచ్చింది. ఒక 4 నియోజకవర్గాల్లో మాత్రం 5,000 కంటే తక్కువ ఓట్ల మెజారిటీ వచ్చింది. అది సత్యవేడు, మదనపల్లె, కదిరి. 135 నియోజకవర్గాల్లో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.
పొత్తులో భాగంగా 144 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. అంటే 9 స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఓటమి చెందిన పరిస్థితి. 31 నియోజకవర్గాల్లో 20,000 కంటే తక్కువ మెజారిటీ వచ్చింది తెలుగుదేశం పార్టీకి. 104 స్థానాల్లో 20,000 కంటే ఎక్కువ మెజారిటీ వచ్చిన పరిస్థితి. ఒక 16 నియోజకవర్గాల్లో 10,000 కంటే తక్కువ మెజారిటీ వచ్చింది. ఒక 4 నియోజకవర్గాల్లో 5,000 కంటే తక్కువ మెజారిటీ వచ్చింది. అత్యధిక మెజారిటీ పల్లా శ్రీనివాసరావు గుడివాడ అమర్నాథ్ను చిత్తుగా ఓడించారు. గాజువాక నియోజకవర్గంలో మెజారిటీ చూడొచ్చు 95,235. ఇక తక్కువ మెజారిటీ 351, అది మడకసిర నియోజకవర్గంలో ఎంఎస్ రాజు. ఒకసారి చూద్దాం మనం. గాజువాకలో పల్లా శ్రీనివాసరావు గెలిచారు, గుడివాడ అమర్నాథ్ను ఓడించారు. మెజారిటీ 95,235. భీమిల్లో గంటా శ్రీనివాసరావు అవంతి శ్రీనివాసను ఓడించారు, 92,401 మెజారిటీ. నెక్స్ట్ మంగళగిరి నారా లోకేష్ మురుగుడు లావణ్యను ఓడించారు, మెజారిటీ 91,413. నెక్స్ట్ పెందుర్తు నుంచి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు 81,870. ఇక నెక్స్ట్ నెల్లూరు సిటీలో పొంగూరు నారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 72,489. నెక్స్ట్ కాకినాడ గ్రామీణం పంత నానాజీ గెలిచారు, కురసాల కన్నబాబు చిత్తుగా ఓడిపోయారు, 72,040 ఓట్ల మెజారిటీతో పంత నానాజీ గెలిచారు. ఇక రాజమహేంద్రవరం సిటీ ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అంటారు, ఆదిరెడ్డి వాసు గెలుపొందారు. మెజారిటీ చూసుకుంటే 71,404. ఇక్కడ మార్గాని భరత్ని ఆదిరెడ్డి వాసు చిత్తుగా ఓడించారు. అలాగే విశాఖ తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణ బాబు గెలిచారు. అక్కడ ఎంవివి సత్యనారాయణ మీద, వైసీపీ అభ్యర్థి మీద 70,877 ఓట్ల మెజారిటీ. ఇక పిఠాపురం కొణిదెల పవన్ కళ్యాణ్ వంగా గీతను చిత్తుగా ఓడించారు. ముద్రగడ పద్మనాభం పేరు కూడా మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. 70,279 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిచారు. అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమ గెలిచారు. 2019 ఎన్నికల్లో మల్లాది విష్ణు చేతిలో 25 ఓట్ల తేడాతో ఓడిపోయిన బోండా ఉమ ఈసారి కసిగా పనిచేశారు. 68,886 ఓట్ల తేడాతో గెలిచారు, మెజారిటీతో గెలిచారు. వెలంపల్లి శ్రీనివాస్ని చిత్తుగా ఓడించిన పరిస్థితి కనిపిస్తోంది. అతి తక్కువ మెజారిటీతో గెలిచిన కొన్ని స్థానాలు ఉన్నాయి. అక్కడ వెరీ కీన్ కాంటెస్ట్ జరిగింది. ఒకటి మడకసిర ఎంఎస్ రాజు గెలిచారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మెజారిటీ 351 మాత్రమే. అలాగే గిద్దలూరు అశోక్ రెడ్డి గెలిచారు, టీడీపీ అభ్యర్థి, మెజారిటీ 973 మాత్రమే. రాయచోట్లో రాంప్రసాద్ రెడ్డి గెలిచారు, టీడీపీ అభ్యర్థి, మెజారిటీ 2,495 మాత్రమే. నెక్స్ట్ దర్శిలో శివప్రసాద్ రెడ్డి గెలిచారు, వైసీపీ అభ్యర్థి, 2,597 మెజారిటీ. ఆలూరులో విరూపాక్షి గెలిచారు, వైసీపీ అభ్యర్థి, 2,831. ధర్మవరం సత్యకుమార్ యాదవ్ గెలిచారు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, 3,734 మెజారిటీ మాత్రమే. ఇక సత్యవేడు కోనేటి ఆదిమూలం టీడీపీ అభ్యర్థి, 3,739 ఓట్లు మాత్రమే.